హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణదేవి రాజు దగ్గరికి వచ్చి నువ్వు కావ్యను ఇంటికి తీసుకొని వస్తావా లేదా అని చెప్పేసి చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే కళావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకొని రాకూడదు అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి అయితే చాలా కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ఉదయాన్నే సుభాష్ లేచి ఏంటి అపర్ణదేవి నన్ను కనిపించటం లేదు, మీరు ఎవరైనా చూసారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగా ఏమోరా, ఉదయం నుండి నాకు కూడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఈ అపర్ణ అని చెప్పేసి అంటాడు. ఇంతలో వాళ్ళ పని మనిషి వచ్చి అమ్మగారు రూమ్ తుడుస్తూ ఉంటే ఈ లెటర్ నాకు దొరికింది, ఇందులో చూడండి అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా చదువుతూ ఉంటారు. అక్కడున్న రుద్రాణి అయితే లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది అంటే పర్మనెంట్‌గానే వెళ్ళిపోయింది. మరి ఇంటికి రాదేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారో మీరు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అపర్ణదేవి కావ్య వాళ్ళ ఇంటికి బ్యాగ్ సదురుకుని వచ్చేస్తూ ఉంటుంది. చూడగానే అక్కడున్న కావ్య ఏంటి అత్తయ్య గారు ఇలా వచ్చేసారు మీరు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న అపర్ణదేవి అయితే నేను పర్మనెంట్‌గా మీ ఇంటికి బ్యాగ్ సర్దుకొని వచ్చేసాను. నాకు ఇక ఆ ఇంట్లో ఉండాలని లేదు. నేను వాళ్ళకి లెటర్ రాసి మరి ఇక్కడికి వచ్చేసాను. మీ ఇంట్లో నేను ఉండొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు? అక్కడ ఉండకుండా ఇక్కడ ఉండటం ఏంటి అని చెప్పేసి అడుగుతూ అవును కావ్య, నేను తీసుకొని రమ్మంటే వాడు తీసుకొని రావటం లేదు. నేనే పర్మనెంట్‌గా నీ దగ్గరికి వచ్చేసాను. నేను నీ దగ్గరనే ఉంటాను, ఎవరి దగ్గర ఉండను అని చెప్పేసి అంటూ ఉంటుంది.